ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై నెలకొన్న ఆసక్తి. ఇప్పటికే ఈ రేసులో పలువురు పేర్లు తెరపైకి. తదుపరి ఉపరాష్ట్రపతిగా బీజేపీకు చెందిన నేతనే ఎన్నుకోనున్నట్టు సమాచారం. అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచేందుకు బెడిసి కొట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రయత్నం. ఆ దేశ రాజధాని కీవ్లో మొదలైన భారీ ఆందోళనలు, ఏసీబీను బలహీనపరిచే ఓ బిల్లుపై సంతకాలు చేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు. త్వరలోనే తాను చైనాలో పర్యటించే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం. రెండు దేశాల మధ్య మంచి బంధం ఉందని ఆయన వెల్లడి. అమెరికా చైనా మధ్య ఐఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల వంటి అత్యాధునిక సాధనాలు ఉపయోగించే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లను బీజింగ్ తమ దేశానికి ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తోందంటూ వివరణ. ఇజ్రాయెల్ యుద్ధంతో విలవలలాడుతున్న గాజాలో 111 మంది ఆకలి చావుకు బలైనట్టు అంచనా. ఇందులో 80 మంది చిన్నారులే ఉన్నట్టు వెల్లడించిన ఆరోగ్య శాఖ, రానున్న రోజుల్లో అత్యంత విషమంగా మారే ప్రమాదం ఉందని 100కు పైగా అంతర్జాతీయ మానవతా సేవలందించే సంస్థలు హెచ్చరిక. తమ దేశంలోకి మానవ అక్రమ రవాణా చేసే ముఠాల నాయకులపై తదితర సామాగ్రిని సరఫరా చేసే సంస్థలపై ప్రపంచంలోనే మొదటిసారిగా కఠిన ఆంక్షలు విధించిన బ్రిటన్. ఇక్కడ వారికున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయనున్న బ్రిటన్, నిధులు సమకూర్చే ఫైనాన్స్లు, పశ్చిమాసియాలోని హవాలా ఆపరేటర్లపై ఆంక్షలు విధించిన అక్కడి ప్రభుత్వం.